నమస్తే, నేను అంకిత. ఏపీలో సీఆర్‌డీఏ చైర్మన్‌గా ఇద్దరు పేర్లనైతే అనుకుంటున్నారు. వారిద్దరిలో ఎవరిని నియమించాలి అనుకుంటున్నారు? అసలాయన ఎవరు? అలాగే ఏపీలో చూసుకున్నట్లయితే నామినేటెడ్ పోస్టులు కూడా పడుతున్నాయి అనేసి అంటున్నారు. ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఇప్పుడే అమలు చేస్తారా? లేకపోతే ఇంకా టైం ఉందా? అన్న టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సీఎస్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో. ఇప్పుడు ఏపీలో చూసుకుంటే సీఆర్‌డీఏ చైర్మన్‌గా ఇద్దరు వ్యక్తుల పేర్లను అనౌన్స్ చేశారని తెలుస్తుంది సార్. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఎవరిని ఎంచుకుంటారు? అలాగే నామినేటెడ్ పోస్టులు కూడా జారీ చేస్తారు అనేసి అన్నారు. అవి ఎప్పుడు? సో దీని గురించి గత కొన్ని నెలలుగా చర్చ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు జూన్ 12వ తారీఖున. ఆ తర్వాత నుంచి నెక్స్ట్ నామినేటెడ్ పోస్టులే అనేటువంటిది ఒక ప్రచారం జరిగింది. ముందు అధికారులను బదిలీ చేస్తారు, ఆ తర్వాత నామినేటెడ్ పోస్టులు అనౌన్స్ చేస్తారు అని చెప్పేసి అనుకున్నారు. కానీ అవి వాయిదా పడుతూ వస్తుంది. చాలా కాలం నుంచి రేపో ఎల్లుండో లేదా నెక్స్ట్ వీక్ ఇలా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. దీని మీద మనం ఎప్పటికప్పుడు వీడియోలు చేస్తున్నాము. ప్లస్ పరిశీలనలో ఉన్నటువంటి పేర్లను కూడా మనం చెప్తూ వస్తున్నాం. ఈ మధ్యకాలంలో మనం చెప్పినటువంటి పేర్లన్నింటినీ కూడా గుర్తుపెట్టుకొని ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మొత్తం పేర్లని రాసుకొని ఈ 10 మందికి నామినేటెడ్ పోస్టులు వచ్చే అవకాశం ఉందని చెప్పి మనం రోజుకు 1-2 వీడియోలు చేస్తాం కదా, వాటన్నిటిని సమ్మప్ చేసి వాళ్ళు ఒకటి విడుదల చేశారు. సో దీంతో నామినేటెడ్ పోస్టులు ఎవరెవరికి ఏ పదవి వచ్చే అవకాశం ఉంది అనే దాని మీద ఒక చర్చ అయితే జరుగుతుంది. చాలామంది మనం వీడియోలు చేసినప్పుడు కూడా ఎందుకు సార్ రోజు ఇదే చెప్తుంటారు, రోజు చెప్తూ ఇప్పుడు కాదు నెక్స్ట్ వీక్ అని చెప్తూ ఉంటారు అని చెప్పి కామెంట్లు కూడా ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పెద్ద చర్చ ఏంటంటే ఇదే. మరి డైలీ డే టు డే అప్డేట్ అయితే ఇవ్వాలి కదా. మనం డే టు డే అప్డేట్ ఖచ్చితంగా మన అభిమానులకి, మనల్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళకి చెప్పాలి కదా. చెప్పకపోతే వాళ్ళు కూడా ఎదురు చూస్తుంటారు కదా. సో కాబట్టి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి పాస్ ఆన్ చేయటం మన అభిమానులకి, మన ఫాలోయర్స్కి మన ధర్మం. సో అందుకే అప్డేట్ ఇస్తున్నాం. సో ఇప్పుడు సీఆర్‌డీఏ చైర్మన్ మొన్నటి వరకు ఏంది, తిరుమల తిరుపతి దేవస్థానం గురించి, లేకపోతే ఏపీఐఏసీ గురించి, లేదంటే పౌర సరఫరాల శాఖ చైర్మన్ గురించి, ఇట్లా రకరకాలుగా మనకున్నటువంటి సమాచారాన్ని మనం చేరవేశాం. ఇప్పుడు సీఆర్‌డీఏ చైర్మన్ అనేది ఎవరికి ఇస్తారు? సీఆర్‌డీఏ చైర్మన్ అనేది చాలా కీలకమైనటువంటి పోస్టు. ఎందుకంటే అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. అక్కడ సీఆర్‌డీఏ ఒప్పందాలు ఉన్నాయి. అంతకుముందు సింగపూర్ కన్సార్టియం తోటి ఒప్పందాలు చేసుకున్నారు. ఆ ఒప్పందాల ప్రకారమే అక్కడ అమరావతి నిర్మాణం జరగాలి అనేటువంటి ఒక అభిప్రాయం భూములు ఇచ్చినటువంటి రైతుల్లో ఉంది. అలాగే ప్రభుత్వంలో కూడా అలాంటి ఆలోచన ఉంది. పైగా ఫండ్ రాబట్టడం ఇవన్నీ కూడా సీఆర్‌డీఏ ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వ నిర్ణయం అయినప్పటికీ కూడా త్రూ సీఆర్‌డీఏనే నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు 40,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ ఇస్తానని చెప్పి ప్రాథమికంగా అంగీకరించింది. అక్కడ వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు వచ్చిన తర్వాత. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించడం జరిగింది. మళ్ళీ రాబోయేటువంటి రోజుల్లో భారీగా విరాళాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. బౌద్ధుల గురువు ఆయన కూడా సహాయం చేస్తారు అని చెప్పి కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద కొన్ని లక్షల కోట్ల రూపాయల పనులు అక్కడ జరిగేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పుడు 36 దాదాపు కోట్లతోటి అక్కడ మొత్తం ముళ్ళ పదాలను అన్నింటినీ తీసేస్తూ ఉన్నారు. తీసేసి ఒక షేపుకి తీసుకొచ్చారు. ఈ 2 నెలల్లోనే మొత్తం అమరావతి రాజధానికి సంబంధించి జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నారు. అంటే జంగిల్లాగా ఉంది మొన్నటి వరకు. ఆ జంగిల్ క్లియరెన్స్ చేయడానికి 36 కోట్లు సుమారుగా అవుతుందని చెప్పేసి అంచనా వేశారు. రాత్రింబగుళ్ళు అక్కడ వర్క్ జరుగుతుంది. ఒక క్లారిటీ వచ్చింది. సో శరవేగంగా అమరావతి రాజధాని నిర్మాణం పనులు జరుగుతున్నాయి కాబట్టి సీఆర్‌డీఏ చైర్మన్ అనేది చాలా ఇంపార్టెంట్ పోస్ట్ అది. సో అంత ఇంపార్టెంట్ పోస్ట్కి ఎవరిని ఎంపిక చేసేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. ఇద్దరు పేర్లు పరిశీలిస్తున్నారు అని చెప్పి తెలుస్తుంది. ఒకటి ఆలపాటి రాజా, మాజీ మంత్రి. ఆయన తెనాలి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఆయన ప్రయత్నం చేశారు. కానీ అక్కడ జనసేనకి నాదెండ్ల మనోహర్కి ఇవ్వాల్సి వచ్చింది. దాంతో ఆయన సీటు త్యాగం చేశాడు అనేది తెలుగుదేశం పార్టీ అధిష్టానంలో ఉంది. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన సుదీర్ఘంగా పనిచేశారు. ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ కంటిన్యూ అవుతూ వస్తూ ఉన్నారు. సీనియర్ పొలిటీషియన్ కూడా ఆయన. సో ఆయనకి సీఆర్‌డీఏ చైర్మన్ ఇస్తారు అనేటువంటి ఒక ప్రచారం ఉంది.
అలాగే ఒకవేళ ఈయనకి ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఎవరికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని అంటే ధూళిపాల నరేందర్ పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన యాక్చువల్గా సీనియర్ పొలిటీషియన్, క్యాబినెట్లో స్థానం వస్తుందని చెప్పి భావించారు ఆయన అభిమానులు కానీ ఆయన కానీ అందరూ భావించారు. ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణం ఉంది. పొన్నూరులో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత 2019లో మాత్రమే ఓడిపోయింది. ఒకే ఒకసారి మొత్తం గెలుచుకుంటూ వస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి కూడా. సో కాబట్టి అంత పట్టున్నటువంటి నియోజకవర్గంగా తెలుగుదేశం పార్టీని నిలబెట్టాడు ధూళిపాల ఫ్యామిలీ. ధూళిపాల నరేంద్ర ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో అతనికి క్యాబినెట్లో స్థానం వస్తుందని చెప్పేసి అనుకున్నారు. కానీ సామాజిక ఈక్వేషన్ల దృష్ట్యా ఆయనకి క్యాబినెట్లో అవకాశం లేకుండా పోయింది. దాంతో ఆయనకి సిఆర్డిఏ చైర్మన్ ఇచ్చి గౌరవించాలి అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది. అందుకే ఆయన పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. ఒకవేళ అది కాకపోతే చీఫ్ విప్గా ఆయనకి ఇచ్చేసి, అంటే క్యాబినెట్ హోదా ఏదో ఒకటి కల్పించాలి. క్యాబినెట్ హోదా అయితే కల్పించాలి. క్యాబినెట్ హోదా ఇవ్వాలంటే సిఆర్డిఏకి సంబంధించి అందులో గుంటూరు జిల్లానే కాబట్టి ఆయనకి ఇస్తే బాగుంటుంది అనేది కొంతమంది అభిప్రాయపడుతుంది. మొత్తం మీద అటు ధూళిపాల నరేంద్ర లేదంటే ఆలపాటి రాజా వీళ్ళిద్దరిలో ఒకళ్ళు సిఆర్డిఏ చైర్మన్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఇక మిగిలినటువంటి చైర్మన్ పోస్టులు కనుక చూసినట్టయితే కనుక ఇవన్నీ కూడా పరిశీలనలో ఉండేటువంటి పేర్లే ఇవి. సో తిరుమల తిరుపతి దేవస్థానం అనేది రోజు చెప్పుకుంటూనే ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అనేకమైనటువంటి పేర్లు వినిపించాయి. ఇప్పుడు తాజాగా ఒక రిటైర్డ్ జడ్జి దగ్గరికి వచ్చి ఆగిపోయింది. మరి తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఇక మహిళా కమిషన్ చైర్పర్సన్ కింద చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆయన సతీమణి సుధారెడ్డి ఆమెకి ఇవ్వాలనేటువంటి పరిశీలన చేస్తున్నారు అనేది. అంటే ఈ నామినేటెడ్ పోస్టులను కూడా నీకు ప్రాంతాల సమతుల్యత, సామాజిక సమతుల్యత వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే చేస్తారు చంద్రబాబు నాయుడు. సో కావున ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా మనం ఆల్రెడీ గత కొన్ని రోజుల నుంచి చెప్తున్నాం, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరకి ఇచ్చేటువంటి అవకాశం ఉందని. అలాగే ఏపీఐఏసీ ఏంటంటే కోనేరు సురేష్కి, లేదంటే ఇప్పుడు తాజాగా ఇంకో పేరు వినిపిస్తుంది. ఏపీఐఏసీ ప్రవీణ్ కుమార్ రెడ్డి కడప జిల్లాకు సంబంధించినటువంటి అతని పేరు వినిపిస్తుంది. అలాగే ఫుడ్ కమిషన్ చైర్మన్ అంటే అంతకుముందు ప్రతాప్ రెడ్డి కోట్ వేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆయన హడావుడి చేసేవాళ్ళు. ఫుడ్ కమిషన్ చైర్మన్గా ఈసారి పట్టాభికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. పట్టాభి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా అతను 2019 నుంచి ఏ విధంగా పనిచేసాడో అందరికీ తెలుసు. కాబట్టి అతనికి ఫుడ్ కమిషన్ చైర్మన్గా ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేది ఒకటి. ఇంకా ఎస్సీ కమిషన్ చైర్మన్గా మాజీ మంత్రి పీతల సుజాతకి ఇచ్చేటువంటి అవకాశం ఉందన్నారు. ఎస్టీ కమిషన్ చైర్మన్గా కిడారి శ్రావణ్ కుమార్ పాడేరు, ఆయనకి ఇచ్చేటువంటి అవకాశం ఉందంటున్నారు. ఇక అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఇందాక మనం చెప్పినటువంటి 2 పేర్లను పరిశీలిస్తున్నారు. ఇవి కాకుండా అనేకమైనటువంటి కార్పొరేషన్ పదవులు ఉన్నాయి, వాటి కూడా పరిశీలిస్తున్నారు. అన్నిటికీ సామాజిక ఈక్వేషన్లు, ప్రాంతీయ ఈక్వేషన్లు తీసుకొని, మళ్ళీ జిల్లాల ఈక్వేషన్లు ఇవన్నీ తీసుకొని వాళ్ళలో ప్రజాదరణ ఉన్నటువంటి నాయకులు ఎవరు, పార్టీకి ఉపయోగపడేటువంటి వాళ్ళు ఎవరు అనేది గమనించి అప్పుడు ఈ పదవుల్ని అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడైతే అనౌన్స్ చేసే పరిస్థితి కనపట్ల. చాలా వరకు 16వ తారీఖు వస్తుందని చెప్పి కొంతమంది ఇట్లా రకరకాల ప్రచారం చేశారు. ఈ నెలాఖరికి వస్తే తొందరగా వచ్చినట్లు లెక్కేసుకోవాలి మనం. అంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా దాన్ని కొంచెం టైం తీసుకుంటారు, ఎక్కువగా టైం తీసుకొని పర్ఫెక్ట్ ఎంపిక ఉండాలనుకుంటారు. దాన్ని కొంతమంది నాన్సుడి ధోరణి అని అంటుంటారు, నానుస్తున్నారు అని. సో ఎనీహో ఇప్పుడు 3 నెలలు అయింది కాబట్టి ఇది కొంచెం లాంగ్ పీరియడే. సీనియారిటీ ఉన్నటువంటి సీఎంకి ఇది లాంగ్ పీరియడ్ అనుకోవాలి. ఇప్పుడు ఎవరైనా ఫ్రెష్ సీఎం అయితే వాళ్ళకి అవగాహన ఉండకపోవచ్చు, బట్ ఆయనకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది కాబట్టి ఇప్పటికే డిలే అయిపోయింది. కనీసం ఈ నెలాఖరికన్నా ఇస్తే కనుక కొంత తొందరగా ఇచ్చినట్టు భావించాల్సి ఉంటుంది. బట్ ఈ నెలాఖరికన్నా ఇస్తారా అని అంటే అది కూడా గ్యారంటీ చెప్పలేము అని చెప్పి చెబుతున్నారు కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాళ్ళు. సో కాబట్టి త్వరలో అని చెప్పి ఆయన స్వతంత్ర దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు చెప్పారు. త్వరలో అంటే మరి నెలాఖరికా లేకపోతే వచ్చే నెలాఖరికా అనేది చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.